హెల్లో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ ఆకుకూరలతో పప్పు ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా కందిపప్పును వాష్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు పప్పులోకి వేసుకుంటున్న ఆకుకూరలు అయితే మెంతికూర, పాలకూర, అలాగే కోయగూర అండి. వీటన్నింటినీ మంచిగా వాష్ చేసుకొని 3-4 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా కుక్కర్లోకి వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత టమాటాలు మంచిగా పండినవి ఒక 5-6 వేసుకున్నానండి. ఇలా కట్ చేసి వేసాను. కారంకి సరిపడా పండు మిర్చిని కూడా వేస్తున్నానండి. ఈరోజైతే పండు మిర్చితో పప్పు చేస్తున్నాను. వాటిని కూడా వాష్ చేసుకొని ఇలా పండు మిర్చి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఆనియన్ ముక్కలు కూడా వేసేసాను. ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు, అలాగే కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. సాల్ట్ కూడా వేసేసాను. చింతపండు కూడా వాష్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకుంటున్నాను. తగినంత వాటర్ వేసి కుక్కర్ మూతను పెట్టి 1 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ప్రెషర్ మొత్తం పోయినాక పప్పును ఇలా మెత్తగా రామేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి పోపు కూడా పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఆకుకూరల పప్పు. 3 ఆకుకూరలతో పప్పు చేశాను కదా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు ఇవాళ ఏం చేశారో కామెంట్ చేయండి.